హాయ్ గాయ్స్, చూడండి వెనకాల ఎంత బాగుందో. ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? ఊటీ వచ్చాము. సో లాస్ట్ నైట్ అయితే ఫ్రమ్ వాయనాడ్ కేరళ టు ఊటీ వచ్చాం. యా, మా అన్న చూడండి మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న సే హాయ్. సాహి హాయ్. గాంధీ వాడు యూట్యూబ్లో మునిగిపోయాడు. సో యా, ఎంత బాగుందంటే ఈ వ్యూ. ఇవాళ ఇది మేము Airbnb బుక్ చేసుకున్నాము. అస్సలు భలే ఉంది. పొద్దు నుండి నేనైతే ఈ వ్యూ దగ్గర ఫాస్ట్గా కొంచెం సేపు ఎండ వస్తుంది, కొంచెం సేపు రావట్లేదు. ఫ్రంట్ అయితే ఇటు సైడ్ మొత్తం మౌంటైన్ ఉంది, మొత్తం అదే హిల్ ఉంది. హిల్ మీద అంతా ఇట్లా ఫాగ్ సూపర్ ఉంది. అవి ఏం ట్రీస్ అయి ఉంటాయి చిన్న? అక్కడ ఉన్నాయి కదా కూలింగ్ ట్రీస్ ఉంటాయి చూడు మన సైడ్. సరే కాదు, అవేవో కూలింగ్ ట్రీస్. వ్యూ అయితే చూసేయండి, చాలా బాగుంది కదా. యా, సో ఇవాళ అయితే ఇప్పుడైతే రెడీ అవుతున్నారు అందరూ. కొంచెం రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మా ఊటీ ఐట్నరీ స్టార్ట్ చేస్తాము. ఎక్కడెక్కడికి వెళ్ళాలని కొన్ని ప్లేసెస్ పెట్టుకున్నాము. ఇవాళ నైట్ లోపు అట్లీస్ట్ కొన్ని ప్లేసెస్ అన్న చూసేసి అప్పుడు. యా, సో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ మీరు చూడాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. యా, లెట్స్ స్టార్ట్. బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడే పక్కనే మేమున్న స్టే అదే అనమాట. ఇందాక ఫుల్ హిల్ వ్యూ తీసుకున్నాం. లిజన్ టు హర్ గైస్, తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా. కానీ వ్యూవర్స్ ఏమనుకోరు కానీ ఇలా రండి. ఓకే గైస్, మేము ఇప్పుడు అమ్మో నేనే బెస్ట్ గైస్ ఈ ట్రిప్ లో. ఒక డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కి ఫిక్స్డ్గా ఉన్నా. వీళ్ళిద్దరు అసలు ఎన్ని మారుస్తున్నారంటే, అంటే నేను రోజు బయటకు వెళ్తున్నాను కదా మీకు. సరే, ఏంటంటే ఇప్పుడు పక్కనే ఉన్న బ్రేక్ఫాస్ట్ దగ్గరకు అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ తినేసి నెక్స్ట్ మా ఐటినరీ స్టార్ట్ చేస్తాం. సో గైస్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడే మేము బుక్ చేసుకున్న స్టే పక్కనే ఒక చిన్న ఇట్లా వాటిని ఏమంటారు కదా, వాటిని ఏమంటారు, చిన్న షెడ్ వేసుకొని అసలు భలే ఉంది. దోశ, చట్నీ, వాళ్ళని నేను రెసిపీ అడిగి కూడా వచ్చా ఎట్లా వేస్తారు అని. జస్ట్ టొమాటో విత్ రెడ్ చిల్లీస్ వేస్తారంట, ఇంకేం వేయరు. లిటిల్ బిట్ ఆఫ్ టామరిన్. అసలు ఆ చట్నీ ఉంది, సూపర్ ఉండింది. అసలు చాలా చలేస్తుంది ఏమో అనుకున్నా. అసలు ఇంకా వింటర్లో వద్దాం అనుకున్నాం. ఇట్లా ఐస్ అయిపోయేవాళ్ళం. ఇంత చలి ఉంటుంది అనుకోలేదు అసలు మేమైతే. ఇంకా ఇప్పుడే కదా రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది, మరి ఇంత చలి ఉండదులే అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అందరూ ఎందుకు సమ్మర్లో వస్తారో ఇక్కడికి ఊటీకి. గాంధీ అయితే ఫుల్ రెడీ అయిపోయి, కానీ హాయ్ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు ది. ఇప్పుడైతే ఇంకా మన వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. వెళ్ళి ఇంకా మాతో పాటు మీరు కూడా ఊటీ చూసేయండి. చిన్న ఏమంటావు చిన్న? ఓకే గైస్, ఇంకా మేమైతే ఈ చలి కంటే ఈ చలిలో కూర్చోవడం కన్నా కార్లో కూర్చోవడం 100% బెస్ట్. ఎంత చలి వేస్తుంది అసలు, ఫుల్ బాబోయ్. చిన్న హౌ ఇస్ జోష్? హాయ్ 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 హాయ్. ఓకే, మా అన్న తిడుతున్నాడు గైస్, నేను కొంచెం గట్టిగా వేస్తున్నా డోర్ అని, అందుకే మెల్లగా వేస్తున్నా. అన్నా, ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు, మీరు ఆలోచించండి. ఓకే, సారీ గైస్, అసలు మా అన్నను అడగడం నాదే తప్పు. ఎందుకంటే ప్లానింగ్ అంతా కావ్యాది కాబట్టి లెట్ హర్. కూర్చున్నాక అడుగుదాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? పైకారా లేక. ఓకే, పైకారా లేక్ అంట గైస్.
నేను షర్ట్ వేసుకున్నా, చలికి చచ్చిపోయేలా ఉన్నాను కాబట్టి. యా హాయ్ గైస్, మేము ఇప్పుడు ఊటీపేటలో ఉన్నాం. గాన్వి లాంగ్వేజ్లో. గాన్వి ఎక్కడ ఉన్నాం? ఊటీపేటలో ఉన్నాం. ఇప్పుడైతే పైకరా లేక్ వెళ్తున్నాం. గాన్వి హార్సెస్ రా, చూసావా హార్సెస్ ని? సో గైస్ ఇప్పుడైతే పైన్ ఫారెస్ట్కి వచ్చేసాం. ఇదిగో ఇలా ఉంది బయట. లోపలికి వెళ్ళిపోదాం, చూతురు ఎలా ఉందో మాతో పాటు. సాహి ఒకసారి జరగండి. ఏమైంది? సో కావ్య టికెట్స్ తీసుకుంటుంది. అక్కడ ఉన్నాయి చూడండి పైన టికెట్ ప్రైజెస్, ఎంట్రీ టికెట్స్ అనుకుంటా. టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ గాన్వి అండ్ సాహిదా ఎంట్రన్స్. గైస్ ఇదే పైన్ ఫారెస్ట్. ఎంట్రన్స్లో ఇలా ఉంది. మనం ఇంకా అటు సైడ్ లేక్ లాగా ఉంది అనుకుంటా. వెళ్ళి మీకు చూపించేస్తా ఎలా ఉంది అని. సో గైస్ పైన్ ఫారెస్ట్ ఇదే. దిస్ ఇస్ ది పైన్ ఫారెస్ట్. వెళ్తున్నాం. ఒక నిమిషం జాగ్రత్త. సో యా ఓకే, సో మేమైతే దిస్ ఇస్ ది పైన్ ఫారెస్ట్. అటు సైడ్ లేక్ ఉందా? లేక్ అటు సైడ్ లేక్ ఉందంట, మీకు చూపిస్తాను. సో ఇది ఎలా ఉంది అంటే అటు సైడ్ ఎంట్రన్స్ అది. సో ఆ పై నుంచి ఎంట్రన్స్, అక్కడి నుంచి రాగానే మొత్తం అసలు బాగుంది. ఏం చెప్తాం, బాగుంది. యా దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ పైన్ ఫారెస్ట్. జారుతున్నాం గైస్, కాస్త జారుతాయి. నేను బాగుంటేనే కదా మీకు చూపించగలను ప్లేసెస్. సో యా దిస్ ఈస్ ది పైన్ ఫారెస్ట్. కనిపిస్తుందా మీకు? అటు సైడ్ అక్కడ ఎండింగ్లో లేక్ ఉంది. లేక్ చూపిస్తాను మీకు. ఒక స్లోగా వెళ్దాం కానీ పడిపోతాం మళ్ళీ ఇద్దరం. ఓకేనా? స్లోగా వెళ్ళాలంటే మరి స్లోగా వెళ్ళాలంటే ఇలా ఒక్క అడుగు అడుగు వేస్తున్నాడు. కావ్య పడిపోకు కానీ స్లోగా వెళ్దాం మన ఇద్దరం. సో గైస్ అక్కడ లేక్ ఉంది. ఆ లేక్ దగ్గరికి వెళ్దామని వీడి ప్లాన్ అంతా. వాటర్ కదా, మాకేమో వాడిని తీసుకెళ్ళాలంటే భయం వాటర్ దగ్గరికి. స్లోగా వెళ్ళమంటే చూడండి ఎలా వెళ్తున్నాడు, స్లోగా స్లో. గాన్వి అరే ట్రీకి ఒక హగ్ ఇవ్వు. గాన్వి నువ్వు ట్రీకి ఒక హగ్ ఇవ్వాలి. నీకేం నేర్పించాను? ట్రీకి నేచర్ కదా మంచిగా. ఇక్కడ ఈ ట్రీ బాగుంది. సరే ఈ ట్రీకి ఏ నేచర్ కి హగ్ ఇవ్వాలని చెప్పా కదా, హగ్ ఇవ్వు. నాకు కాదు కదా, నేచర్ కూడా ఇవ్వాలి కదా నాన్న హగ్. ట్రీకి ఇవ్వు, ట్రీకి హగ్ ఇవ్వు నాన్న. అరే అరే ట్రీకి హగ్ ఇవ్వు నాన్న. చూడండి గైస్, థ్యాంక్ యూ అను. ఓకే గైస్ కింద లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. జారిపోతావు కానీ స్లోగా పట్టుకున్నాను. సరే సాహి వాడిని అంటే పట్టుకుంటాను. ఓకే గైస్ సో ఇలా ఉంది మొత్తం పైన్ ఫారెస్ట్ అంట ఇదే ఊటీలో. చాలా బాగుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఎంతమంది టూరిస్ట్ ఉన్నా కూడా, ఇంతమంది పీపుల్ ఉన్నా కూడా బాగుందన్నమాట నీట్గా. సో లేక్ అయితే ఇటు సైడ్ అంతా అది లేక్ కాదు, అదే ఎంట్రన్స్. అటు సైడ్ నుంచి వచ్చాం. బట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, సో అది లేక్ అన్నమాట. మనం లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కావ్య ఇలా లేక్ దగ్గరికి వెళ్దాం. ఎలా ఉంది, నీకు నచ్చిందా ఈ ప్లేస్? చాలా బాగుంది కదా, పీస్ఫుల్ ఉంది కదా, ఎంతమంది ఉన్నా కూడా.
నేనేమన్నా న్యూస్ రీడర్ నా చెప్తుంటే యా యా అంటున్నావు. యా గైస్, గాన్వి మీకు ఎలా నచ్చింది నాన్న ఈ ప్లేస్? ఇట్రా పడతావు. గాన్వి ఎలా ఉంది నీకు? నచ్చిందా ప్లేస్? బాగుందా ప్లేస్? బాగుందా ప్లేస్? నచ్చిందా? ఓకే, మనం లేక్ దగ్గరికి వెళ్ళిపోదామా? సో యా గైస్, మేము లేక్ దగ్గరికి సో ఇదే పైన్ ఫారెస్ట్. ఓకే గైస్, లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. యా, కనిపిస్తుందా మీకు లేక్? నేను పడతా ఇలా నడుస్తే, దగ్గరికి వెళ్ళి చూపిస్తా మీకు. ఒక్క నిమిషం. వర్షం పడేలా ఉంది ఇక్కడ. హార్స్ రైడింగ్ ఉంది. కానీ నువ్వు నేను ఎక్కుదాం. మీ ఇద్దరు ఎక్కుతారా? నేను కూడా ఎక్కుతాను నెక్స్ట్. వావ్, లేక్ దగ్గరకు వచ్చేసాం. అటు వెళ్ళాలి, బట్ అంతకంటే ముందు ఇక్కడ హార్స్ రైడ్. గాని ఎలా ఉందిరా? ఓకే, లేక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా నా గాలి. కావ్య, ఓకే గాయ్స్, ఇందాక పైన్ ఫారెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా సెకండ్ ప్లేస్ ఎక్కడికి వచ్చామంటే పైకారా లేక్ అండ్ బోట్ హౌస్. సో యా, చూసేద్దాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ ఇప్పుడు బోట్ హౌస్కి అయితే వచ్చేసాం. ఏం ఎత్తలేరు, ఎలా ఉంది చూడు, అసలు సూపర్ ఉంది. సాయిత అలా వేస్తారు సాయిత బోట్ రైడ్. ఇదేంటి బోట్ హౌస్ కదా, పైకారా. దిస్ ఇస్ పైకారా బోట్ హౌస్. కనిపిస్తుంది, సో పెద్ద డేంజర్ కాదు. ఐల్ షో యూ. కనిపిస్తుందా మీకు? సముద్రంలో కలుస్తాయి. గోవాకి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్? సో యా, ఇప్పుడైతే బోట్ రైడ్కి వెళ్దాం. మేము వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి. ఓకే గాయ్స్, సో ఇదే అన్నమాట పైకారా లేక్ అండ్ బోట్ హౌస్. సో ఇప్పుడైతే మేము బోట్లో వెళ్ళిపోతాం. మీరు కూడా మాతో పాటు వచ్చి మొత్తం చూసేయండి. గాయ్స్, బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గాయ్స్, హలో, సే హాయ్. హలో, హాయ్. చూడు, అవి పడుకోలేవు. కావ్య, చిన్న ఇదే అనమాట మా 20 minutes బోట్ రైడ్. ఇక్కడ చాలా బాగుంది. చూడు, బోట్లో వెళ్తున్నది లేదు. యా, నార్మల్గానే ఉంది, బట్ బాగుంది. కొంచెం పీస్ఫుల్గా లొకేషన్. They will come, they will come. Like the sun, like the sun. They will be, they will be everything.